అధికరణంలో అధ్యాయం 30 దాని గురించి తెలుసుకోబోతున్నాం. అందులో ప్రకరణం 47 అశ్వాధ్యక్షుడు కానుకగా ఇవ్వబడినట్టి, కొన్నట్టి, యుద్ధములో లభించినట్టి, పుట్టినట్టి, సహాయం చేసినందుకై లభించినట్టి, ఒడంబడిక మూలముగా లభించినట్టి, తాత్కాలిక అరుపు తెచ్చుకున్నట్టి, గుర్రముల మొత్తమును, కులము, వయస్సు, వర్ణము, చిహ్నములు మున్నగు వానిని బట్టి విభాగము చేసి లెక్క పుస్తకములను ఉంచవలెను. అప్రశస్తములను, అంగవైకల్యమును, వాటిని వ్యాధిగ్రస్తులను తెలియపరచవలెను. గుర్రపు కాపరి గుర్రమునకు కావలసిన నెలభత్యమును కోశము నుండి, కోష్టాగారం నుండి తీసుకొని గుర్రమును జాగ్రత్తగా సంరక్షించవలెను. గుర్రపు శాలను, గుర్రముల సంఖ్యలను తగినంత పొడవుగాను, గుర్రము పొడవునకు 2 వెడల్పుగాను 4 ద్వారములు కలిగినను, మధ్య దొర్లుటకు తగిన ప్రదేశం కలిగినను, చాబడితో కూడినట్టివిగాను, ద్వారములకు ముందు కూర్చుండుటకు తగిన బల్లలతో కూడనట్టివిగాను, కోతులు, నెమళ్ళు, మచ్చలు, జింకలు, ముంగీసలు, చకోరములు, చిలుకలు, గోరు వంకలతో నిండియుండునట్లుగా కట్టించవలెను. ఒక్కొక్క గుర్రమునకు దాని పొడవుతో సమానమైన పొడవు గల చతుస్రాలను, నున్నని చెక్కలటిదిగాను, గ్రాసమునకు ప్రత్యేక స్థానం గలదిగాను, మూత్ర పురుషములు వెళ్ళిపోవుటకు ఏర్పాటు కలిగేదను తూర్పు ముఖముగా గాని, ఉత్తర ముఖముగా గాని కట్టించవలెను. లేదా శాలను బట్టి దిక్కులను ఏర్పరచవలెను. ఆడగుర్రములకు, మగ గుర్రములకు, పిల్ల గుర్రములకు వేరు వేరు శాలలు ఉండవలెను. ఈనిన గుర్రమునకు 3 రాత్రుల కాలము ప్రస్థము నెయ్యిని పానముగా నీయవలెను. తర్వాతి 10 దినము ఒక ప్రస్థనము ఉడక వేసిన యవలు, మత్తెక్కించు కొవ్వుతో కూడిన పానీయము, ఔషధము ఇయ్యవలెను. అటు తర్వాత యవలువు పచ్చగడ్డి ఋతువు ననుసరించి ఆహారం ఇయ్యవలెను. గుర్రపు పిల్లలకు 10 రాత్రుల తర్వాత 6 మాసముల వరకు ఒక కుడుమము ఎలవ పిండి, 4వ వంతు నెయ్యి, ఒక ప్రస్థము పాలు ఆహారమగు ఇయ్యవలెను. అటు పిమ్మట 3 సంవత్సరముల వరకు మొదటి నెలలో ఒక ప్రస్థము యవలు, తర్వాతి నెలకు అర్ధ ప్రస్థానము చొచ్చున పెంచుచు, తర్వాతి 4వ సంవత్సరము పూర్తి అగు వరకు ఒక ద్రోణము తిండి పెట్టవలెను. అటు తర్వాత 4 సంవత్సరములు గాని 5 సంవత్సరములుగా వచ్చిన తర్వాత పూర్ణ ప్రమాణము కలిగినై పనిచేయుటకు యోగ్య. ఉత్తరమాశ్వపు ముఖము 32 అంగుళములు, దాని పొడవు ముఖమునకు 5 రెట్లు, దాని జంగ 20 అంగుళములు, దాని ఎత్తు జంగకు 4 రెట్లు. మధ్యమ కనిష్టముల ప్రమాణము క్రమముగా పైవానికి 3 అంగుళములకు తక్కువ. ఉత్తమాశ్వపు చుట్టుకొలత 100 అంగుళములు, మధ్యమ కనిష్టముల చుట్టుకొలత క్రమముగా 5 వంతుకు తక్కువ. ఉత్తమాశ్వములకు ఆహారము సగముననివి గాని, ఉడికినవి గాని, 2 ద్రోణములు శాలి లేక బ్రీహి లేక యవలు లేక ప్రియంగవు, లేదా సగం ఉడికిన మినుములు గాని, పెసలు గాని, ఒక ప్రస్థము కొవ్వు పదార్థములు, 5 పలముల ఉప్పు, 50 పలముల మాంసము ముద్దలు ఆనుండకు, ఒక ఆడకము రసము, లేదా 2 పెరుగు, మత్తెక్కుటకై 5 పలముల చక్కెరతో కలిసిన ఒక ప్రస్థము సారాయి, లేదా దానికి 2 పాలు. దూర ప్రయాణము, వలస గాని, ఎక్కువ బరువును మోయవలెను గాని, అలసినది గాని, ఆకలిని వృద్ధి చేయుటకు అనువాసముగా ఒక ప్రస్థము కొవ్వు పదార్థము త్రాగించి, ఒక కుడుమము నూనె ముక్కను రుద్ది, అర్ధ భద్రము పచ్చగడ్డిని, 2 గడ్డిని గాని, 6 రత్నాల చుట్టుకొలతలు గల గడ్డి మోపును గాని తినిపించవలెను. మధ్యమ కనిష్టాస్యములు ఇందులో 4 వంతు తక్కువ. ఆహార విషయంలో
కదా మధ్యమ శ్వాసము ఉత్తమ శ్వాసముతో